ఎక్సలెంట్ కనబడుతుంది. రామాయణం యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీరాముడు రావణాసుడిని వధించిన తర్వాత రావణుడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణ హత్య పాపాన్ని తొలగించుకోవడానికి శ్రీరాముడు ఈ అగ్నితీర్థం దగ్గర స్నానం ఆచరించి 22 బావుల్లో స్నానం చేసిన తర్వాత జ్యోతిర్లింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు. అదే ఆచారంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇదే స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ క్యూ లైన్ దాటిన తర్వాత ఈ లోపలికి చేరుకోగానే 22 బావులకు ఒక్కొక్కటి ఒకదాని వెనకతలు ఒకటైతే ఉంటది. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉన్నదో ఇది 1వ బావి. అందరి మీద కూడా ఈ విధంగా బకెట్లతో నీళ్లు తీసి జల్లడం అనేది జరుగుతుంది. అలాగా 1వ తీర్థం అయిపోయిన తర్వాత నడుచుకుంటూ అలాగా 2వ తీర్థం వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇగోండి ఇక్కడ చూడండి, గంగమాడన తీర్థం అని ఉంది కదా, ఇది 2వ తీర్థం. అలాగే ఇది వచ్చేసి 3వ తీర్థం. స్నానం కోసం లోపలికి వచ్చిన భక్తులందరూ కూడా ఒక బాటిల్ అయితే తెచ్చుకుంటారు. ఇలా స్నానాలు చేస్తున్నప్పుడు ఈ బావిల్లో నీళ్లు పట్టుకొని ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు కాశీలో ఈ నీళ్ళనైతే కలిపి వాళ్ళ పాపాలను అయితే కడుక్కుంటారు అనమాట. తీర్థం నంబర్ 7 అయితే ఇటువైపు అంట. అలా డైరెక్షన్స్ అయితే ఉంటాయి. అలాగే 22 బావులు కూడా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. తీర్థం నెంబర్ 8 to 12 అంట. ఇటువైపు చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో. ఈ పిల్లర్స్ చూడండి చాలా అంటే చాలా పెద్దవన్నీ. అలాగే గుడి పైన కూడా చాలా పెయింటింగ్స్ అయితే వేశారు. ఇప్పుడు మనం దర్శనం క్యూ లైన్ లో అయితే వెళ్తున్నాము. ఇదంతా మీకు ఏదైతే చూపిస్తున్నారో ఇదంతా కూడా గుడి దర్శనం క్యూ లైన్. మేమైతే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శనం మాకు 45 minutes లో అయితే అయిపోయింది. ఎవరైనా ముడుపులు చెల్లించుకోవాలి అనుకుంటే కనుక ఈ హుండీలో అయితే వేసుకోవచ్చు. ఇదిగోని చూడండి, మనం గుడికి దగ్గరగా అయితే వచ్చేసాము. జ్యోతిర్లింగాన్ని అయితే మీకు చాలా అంటే చాలా క్లియర్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు వరకు యూట్యూబ్లో ఎవ్వరూ కూడా చూపించలేదు. నేనైతే జ్యోతిర్లింగాన్ని చూపిస్తాను. క్లియర్గా చూడండి, దేవుడిని అయితే దర్శనం చేసుకోండి. మనం గర్భగుడి దగ్గరికి అయితే చేరిపోయాం. అదిగోని చూడండి, రామనాథ స్వామి జ్యోతిర్లింగాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా తనివి తీరా దర్శించుకోండి. ఈ జ్యోతిర్లింగాన్ని వీడియో తీయడానికి అయితే నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. అదిగోండి రామనాథ స్వామి జ్యోతిర్లింగం. అందరూ కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరైతే చూడలేరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దర్శించుకోవాలి.